శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం తాళ్లవలసలో డయేరియా ప్రబలింది. అతిసారం కేసులు మరింతగా పెరిగాయి. గ్రామంలో 10 మంది అస్వస్థతకు గురయ్యారు. టెక్కలి ఆసుపత్రిలో 8 మందికి చికిత్స కొనసాగుతుంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తాళ్లవలస గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురైన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం తాళ్లవలసలో పరిస్థితి అయితే కాస్త అదుపులోకి వచ్చిందని అయితే వైద్య అధికారులు చెబుతున్నారు. అయితే 10 మంది ఏదైతే అతిసార వ్యాధి లక్షణాలతో ఉన్నటువంటి పరిస్థితి, తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి 9 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా ఒక మహిళ ఇక్కడ గ్రామంలో వచ్చినటువంటి వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఏదైతే మనం ఏదైతే నిన్న ఇదే కారణంతో డయేరియా దీంతో మార్పు చిన్నారావు అనే వ్యక్తి చనిపోయారు. ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి దగ్గర ఉన్నాము. అసలు ప్రధానంగా ఏదైతే కొంతవరకు మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఈయనకి ఈ డయేరియా లక్షణాలతో పాటు వేరే కారణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఏంటి? శనివారం నైట్ అండి. ఒక 11 గంటల కల్లా మోసం అయ్యింది. మళ్ళీ 12 గంటల కల్లా వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాము. వెంటనే 2 కల్లా గవర్నమెంట్ అడ్మిషన్ ఎమర్జెన్సీ వాళ్ళు అడ్మిషన్ అయ్యారు. వాళ్ళు వచ్చింది సెలవు లెక్కించారు. సెలవు సెలవు లెక్కించారు. బాగా లెక్కించారు. ఎర్లీ మార్నింగ్ నారాయణ బలహీనత ఇంజక్షన్ వేసారు. వేసిన తర్వాత చూసారు. కాదు, అంతకు ముందు ఏమైనా మీ ప్రధానానికి ఏమైనా ప్రాబ్లం? అసలు మా పెద్దనాన్న అంటే రాయలాంటి మనిషి. అతనికి ఇప్పటి వరకు కూడా ఇది కాళ్ళు నొప్పులు అంటే ఐ థింక్ నేను ఊరుకుంటాను, ఎందుకంటే బాగా ఓల్డ్ ఏజ్ మనిషి కాబట్టి. ఇప్పటి వరకు ఎటువంటి డిసీజ్ అనేది లేదండి. ఫస్ట్ థింగ్, ఆ రోజు ముందు రోజు నైట్ 10:30 వరకు కూడా అదే శ్మశాన వాటికి దగ్గర మా పెద్దనాన్న దాన్ని మొత్తం కూడా ఎత్తి వీళ్ళు ఇంటికి తీసుకొచ్చారు. 70 బస్తాలు ఇంటికి తీసుకొచ్చారు. మరి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ముందు నుండి నేను చేయలేను అనేటోళ్ళు కదా. ఆ రోజు ఆ పని అయిన తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు, వాటర్ తాగారు, సీరియల్ చూశారు. నైట్ 12కి ఒక వామిటింగ్, ఒక విరోచనం అయింది. తీసుకెళ్లే మార్గ మధ్యంలో ఒక వామిటింగ్, ఒక విరోచనం అయిందమ్మడే మేము ఆర్ఎంపీ డాక్టర్ని అప్రోచ్ అయ్యాం. ఇలా ఉందండి. ఇమీడియట్గా అతను చెప్పింది ఏంటంటే ఏమైనా డయేరియా డిసీజ్ నాకు మీరు చెప్పి సిమ్టమ్స్ బట్టి కనిపిస్తుంది కాబట్టి మీరు ఇమీడియట్గా నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి అని చెప్పారు. మేము అదే ఎంబడే మా అన్నయ్య ఆటో మీద తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఆటో వేసి బతికేటాడు. ఆటో వచ్చేసి వెల్డింగ్ పని చేసుకుంటారు. అయితే ఎంబడే హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే ఎంబడే వాళ్ళు సరైన బేసిక్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వలేదు సార్. సెలైన్ పెట్టారు, ఒక ఇంజక్షన్ వేశారు. మార్నింగ్ 6 వరకు కూడా బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోలేదు. బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే కదా సార్ మనకు తెలిసేది. డయేరియా అని మేము చెప్పాము. వామిటింగ్ విరోచనలు అవుతాయంటే మినిమం బేసిక్ అనేది అదే అవుతుంది. మార్నింగ్ వరకు శాంపిల్స్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. మార్నింగ్ వచ్చేసి ఏంటి ఊర్లో వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందంటున్నారు సార్? నేను చెప్పింది 99% ప్రాబ్లం. ఎందుకంటే మా పెద్దీదిలో తాగుతున్నారు, మా పెద్దలకి వస్తాను. ఇక్కడ ఎస్సీ ఉన్నారు పైన, అది కొంచెం వరకు అయితే ఎందుకంటే ఈ తాగడానికి వస్తుంది. ఇంత ముంగడసాక దీనికేమంటారు మలేరియా టైఫాయిడ్ వచ్చేది. ఇక్కడ మలేరియా టైఫాయిడ్ అంత వస్తుంది కావున రాష్ట్రం మొత్తం వచ్చింది. కానీ కాలు నొప్పులు అంత ఒలిపీకలు వచ్చింది ఓన్లీ మా పెద్దదికే, మా పెద్దదికి వచ్చింది. మా పక్కన ఉన్నది అంటే అవి గేట్ లేదు. ఓకే, ఇది ముఖ్యంగా మనం చూడొచ్చు. ఏదైతే చిన్నారావు ప్రాంతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ వీధిలోనే ఈ సమస్య ఉంది. డయేరియా కాలనీకి ఈ వాటర్ తాగకపోవడంతో వాళ్ళు కొంత సేఫ్ అయ్యారనే విషయాన్ని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామంలో ఇంకా ఇలాంటి ప్రబలకుండా ఏంటి కారణం, ఎందుచేత వచ్చిందనేది మాకు తెలియజేయాలి. ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యకి ఇటు ఏదైతే వాటర్ సమస్యకి ఒక పరిష్కారం చూపించాలని అయితే నేను కోరుతున్నాను. కెమెరా పర్సన్ సురేష్తో VS9 టీవీ శ్రీకాకుళం.